నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. జూలై మాసంలో మకర రాశి వారి పరిస్థితి గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, జూలై మాసం అందులో ఆషాఢ మాసం మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కోబోతున్నారు? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మకర రాశి అంటే ఏదైనా పనిలో దిగాలంటే బాగా ప్లాన్ చేసి 1కి 100 సార్లు ఆలోచించి దిగే రాశి మకర రాశి. అసలు ఏమీ ఆలోచించకుండా పని చేద్దామని రెడీగా ఉండే రాశి వృషభ రాశి. అప్పటికప్పుడే కాదు, చాలా టైం తీసుకొని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎవరు దిగుతారంటే మకరం దిగుతుంది. ఏదైనా చాలా ప్లానింగ్ ఉంటుంది వీళ్ళకి. ప్లానింగ్ అంటే మకరం అంటే ప్లానింగ్. సక్సెస్, మినిమం సక్సెస్ ఉంటుంది వీళ్ళకి. శని రాశి కాబట్టి శని అంటే మినిమం సక్సెస్, మినిమం గ్యారంటీ. సో ఏ పని చేసినా మినిమం సక్సెస్ అయితే ఉంటుంది. శుక్రుడు 5వ ఇంట్లో, గురువు 7వ ఇంట్లో. అబ్బాయిలు కాబోయే వాళ్ళ భార్యకి, ఆడికి తెలియదు ఆడి భార్య అని, కానీ ఆడు గర్ల్ ఫ్రెండ్. ఎవరైనా అబ్బాయి ప్రేమిస్తే ఏమనుకుంటాడు? ఏమైనా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటుంది. ఎవరైనా అమ్మాయి ప్రేమిస్తే ఈయన మా ఆయన అనుకుంటారు. తెలుసా మీకు? అబ్బాయి ఎప్పుడైనా కోరిక ఎక్కువ ఉంటుంది అబ్బాయికి. అమ్మాయి భక్తితో చూస్తుంది, అబ్బాయి ప్రేమతో చూస్తాడు. సో ఆ కాంబినేషన్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే అబ్బాయికి వాడి గర్ల్ ఫ్రెండ్ ఎదురవుతుంది, ఆడవాళ్ళకి వాళ్ళ హస్బెండ్ ఎదురవబోతున్నాడు. అంటే చాలా సింపుల్. ఆల్ గర్ల్స్ ఆర్ గోయింగ్ టు మీట్ దేర్ హస్బెండ్స్ బిఫోర్ మ్యారేజ్. ఆల్ బాయ్స్ ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ దర్ గర్ల్ ఫ్రెండ్. వీళ్ళు చాలా జాగ్రత్తగా స్కెచ్ చేసి ప్లానింగ్ వేసి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తారు ఈ నెల. ఆడవాళ్ళకి వాళ్ళ హస్బెండ్ ఎవరో పెళ్లి చూపులు అలాంటి కార్యక్రమాలకి వెళ్తారు, పెళ్లి చూపులు చూడడానికి వెళ్తారు. కొంతమంది ఆడవాళ్ళకి ఒక గురువు పరిచయం అవుతారు. అంటే యోగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఒక గురువు పరిచయం అవుతారు. జిమ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఒక ట్రైనర్ పరిచయం అవుతారు. పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి జీవితంలో గురువు వస్తారు, వాళ్ళకు ఒక విద్యని బోధిస్తారు. ఎవరికైతే పెళ్లి కాలేదో వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ని మీట్ అయ్యే అవకాశం ఉంది. అంటే గురువు శక్తి ఆడవాళ్ళ మీద, శుక్రశక్తి మగవాళ్ళ మీద మకర రాశికి ఉంది. ఆడవాళ్ళకైతే చాలా సేఫ్గా ఉంది. కానీ మకరంలో ఉన్న అబ్బాయిలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వచ్చే అమ్మాయి మంచి అమ్మాయి కాదో చూసుకోవాలి. దీంట్లో చూస్తుంటే మీరు లోతుల వరకు ఈ ప్రేమలో దిగిపోతారు అని కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుంది. ఎందుకంటే 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, అంటే దెబ్బ తగలబోతుంది. అంటే చెడు కర్మలు ఉంటే ఈ వచ్చే అమ్మాయి ఏడిపిస్తుంది. అదే మంచి కర్మ ఉంటే మంచి ఒక బాండ్ అనేది ఫామ్ అయ్యి ఒక ప్రేమ చిగురిస్తుంది. సో అబ్బాయిలు కాస్త జాగ్రత్త, అమ్మాయిలకి శుభవార్త. కానీ మకర రాశి లక్షణం ఏంటి? ప్లానింగ్. ఏది చేసినా ప్లానింగ్తో చేస్తారు, త్వరబడి చేయరు. కాబట్టి కాస్త సేఫ్టీ ఉంది మకర రాశి వాళ్ళకి. అయినా అమ్మాయి అందంగా ఉందనుకోండి, మైండ్ పని చేయదు, దిగిపోతాడు ప్రేమలో. తర్వాత ఇబ్బంది పడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది, కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. కాబట్టి కోరికల్ని కొంచెం కంట్రోల్ చేసి కాస్త ఆలోచించండి అని చెప్తున్న అబ్బాయిలకి, మకర రాశి వాళ్ళకి. మీకు ఒకవేళ చెడు కర్మ ఉన్నా దాన్ని పోస్ట్పోన్ లేకపోతే దాన్ని తొలగించడానికి నామస్మరణ అనేది చేయాలి. జూలై మాసం కంపల్సరీ నామస్మరణ చేయాలి మకర రాశి వాళ్ళు. రాధా 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 ప్రేమతో చేయాలి. లిటరల్గా అంటే ఏదో బట్టి కొడుతున్నట్టు చేయకూడదు. చెప్తే ప్రేమతో చెప్పాలి. రాధా 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 అమ్మవారికి తలుచుకుంటూ చెప్పాలి. బంజారా హిల్స్లో నీలోఫర్ చాయ్ షాప్ వెనకాల ఉంటుంది హరే కృష్ణ హరే రామ టెంపుల్. అక్కడికి వెళ్ళి రాధా అమ్మవారిని దర్శనం చేసుకొని రండి. లేదంటే మీ ఊరిలోనే మీకు దగ్గరున్న రాధాకృష్ణ గుడికి వెళ్ళి రండి. రోజుకి కనీసం 100 సార్లు రాధా 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 అని చెప్పాలి. మంచి కర్మ ఉన్నవాడు ఎలా అయినా బాగుపడతారు, చెడు కర్మలు ఉన్నవాళ్ళే ఇరుక్కుంటారు. ఎక్కడ ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే నామస్మరణ చేయండి. అక్కడ ఒక ప్రాబ్లం ఉందంటే అక్కడ వెళ్ళకపోతే చాలు కదా.
వెళ్ళి ఇరుక్కున్న తర్వాత ఎవరు ఏం చేయలేరు కదా. ఇరుక్కోకుండా ఉండడానికి నేను చెప్పినట్టు నామస్మరణ చేయండి, అంత బాగుంటుంది. మకర రాశి వాళ్ళు కాస్త జాగ్రత్త. ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి సమయం, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆడవాళ్ళు పెళ్లి చూపులకు వెళ్తే సక్సెస్ అవుతుంది. కాస్త జాగ్రత్త, ప్రమాదాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా, మగవాళ్ళు కాస్త జాగ్రత్త డ్రైవింగ్ చేసేటప్పుడు, లేకపోతే ఏదైనా స్త్రీలు రిలేషన్షిప్ స్టార్ట్ చేసే ముందు. సో ఇది మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుంది. మీ ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది? ట్రాన్సాక్షన్స్ పరంగా? బిజినెస్ పరంగా చాలా బాగుంది. ట్రాన్సాక్షన్స్, బిగ్ టర్న్ ఓవర్స్ కి కావాల్సిన క్లయింట్ ఇప్పుడు మీకు దొరుకుతాడు. ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది గురుగారు? ఆర్థిక పరంగా చాలా బాగుంది. చాలా పెద్ద మోతాదిలో డబ్బు రావాలంటే అవకాశం ఈ నెల వస్తుంది. జూలైలో డబ్బు తర్వాత వస్తుంది, వచ్చే నెలల్లో అవకాశం ఇప్పుడు వస్తుంది మీకు ఈ జూలై నెలలో. అంటే సెకండరీ ఇన్కమ్ కావచ్చు, ఏదైనా ఆదాయం రావాలంటే ఏం చేయాలని ఒక క్లారిటీ వీళ్ళకి వస్తుంది. అలానే నాశనం, చాలా మందికి డబ్బులు మొత్తం పోతాయి. ఎందుకంటే కేతువు కుజుడు కలిసి ఉన్నాడు కాబట్టి చాలా మందికి చాలా డ్యామేజ్ జరుగుతుంది వ్యాపారంలో. డబ్బులు పోగొట్టుకుంటారు, కొంతమంది గెయిన్ అవుతారు. రెండు ఈ నెలలోనే జరుగుతుంది. ఎందుకంటే కుజుడు కేతువు ఈ జూలై వరకు ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, అలానే హ్యాపీగా కూడా ఉండండి. మీ కర్మ బట్టి మీ రిజల్ట్ మీకు రాబోతుంది. కాబట్టి నామస్మరణ వదలదు, నామస్మరణ చేయండి. ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ. నిరుద్యోగుల పరిస్థితి గురుగారు? నిరుద్యోగులు ప్రిపరేషన్ చేయండి. ఇప్పుడు ఇంకో 6వ ఇంట్లో మీకు మీ ప్రవేశం పెడితే శుక్రుడు మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు 5వ ఇంట్లో నుంచి 6వ ఇల్లు రావడానికి విపరీతంగా కష్టపడే సమయం ఇదే. ప్రాక్టీస్ చేయండి. మీరు ఏ టూల్ అయితే నేర్చుకున్నారో అది బాగా ప్రాక్టీస్ చేయండి. నామస్మరణ చేయండి. ఒక 1 మంత్ ఆగి మీకు జాబ్ వస్తుంది. ఓకే. ఇక చివరిగా గురుగారు, బయట చూస్తున్నాం అక్రమ సంబంధాలు ఎక్కువైపోయి వాళ్ళ వైవాహిక జీవితాల్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి కదా, ఇలాంటి పరిస్థితులు ఏమైనా వీళ్ళకి ఎదురవుతాయి అంటారా? గ్యారంటీ ఎదురవుతాయి. మీరు సర్వనాశనం అవుతారు. అవ్వకుండా ఉండాలంటే నామస్మరణ చేసుకోండి, అన్ని వదులుకోవండి. అలానే ఉంటానంటే మైలం పోసుకుంటాను అంటే ఎవ్వరూ కాపాడలేరు. ఇప్పటికైనా మారండి, నామస్మరణ చేయండి. మైండ్ పనిచేస్తుంది. అక్రమ సంబంధాలు అన్ని తొలగిపోతాయి. మీ భార్య మీద మీ చూపు ఉంటుంది. అది ఓకే. ఏ దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తే వీళ్ళకి బాగుంటుంది అంటారు? ఈ నెల అయితే రాధా 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 అని చేసుకోండి, చాలు, మీకు బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా మకర రాశి వారికి ఈ జూలై మాసం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి, మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.